తర్వాత కార్యక్రమం జ్యోతి ప్రజ్వలన. వేదికను అలంకరించినటువంటి శ్రీ బి గోపాల్ గారిని, కానూరి దామోదర్ ప్రసాద్ గారిని, ఉప్పలపాటి నారాయణరావు గారిని, అలాగే ప్రసన్న కుమారి గారిని జ్యోతి ప్రజ్వలని చేయవలసిందిగా, వారితో పాటు సీనియర్ నటి శ్రీమతి అన్నపూర్ణమ్మ గారిని, అలాగే శ్రీ బొడ్డు భగీరథ గారిని కూడా కార్యక్రమాల్లో పాల్గొనవలసిన కోరుతున్నాం. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం సభా కార్యక్రమం జ్యోతి ప్రజ్వలనతో మొదలైంది. వేదికలు అలంకరించవలసిందిగా బి గోపాల్ గారిని, దామోదర్ ప్రసాద్ గారిని, ఉప్పలపాటి నారాయణరావు గారిని, ప్రసన్న కుమారి గారిని కోరుతున్నాం. డాక్టర్ దాసరి నారాయణరావు గారు నిర్మించినటువంటి దర్శకత్వం వహించినటువంటి స్వకోణకం అనే సినిమా నిర్మాతల్లో ఒకరు మన దగ్గర రాజబాబు గారి తండ్రి ఆయన శ్రీ రామతారకం గారు. దేవుడు చేసిన పెళ్లి స్వర్గనరకం అనే సినిమాలకి సహనిర్మాతగా పనిచేసిన వారి అబ్బాయి రాజబాబు గారు, వారి పేరు మీద ఈరోజు స్మారక అవార్డు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ అవార్డు కార్యక్రమంలో ప్రసంగాలన్నీ వరుసగా ఉంచకుండా ఒక 2 అవార్డులు మనం పెట్టుకుని అలాగే ప్రసంగాలకి ముందుకు వెళ్ళాం. ముందుగా సినిమా రంగానికి బొడ్డు రాజబాబు గారిని పరిచయం చేసిన ఉప్పలపాటి నారాయణరావు గారు ఇప్పుడే బ్రహ్మ గారు చెప్పారు. ఊరికి మనగారి సినిమాలో ఉప్పలపాటి నారాయణరావు గారే బొడ్డు రాజబాబు గారిని సినిమా రంగానికి పరిచయం చేశారు కాబట్టి గారిని కూడా శ్రీ బొడ్డు గారి స్మారక అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ముందుగా శ్రీ రెడ్డి గారిని మనం సన్మానించుకుంటున్నాం. శ్రీ రెడ్డి గారి నిర్మాత దర్శకులు 3 దశాబ్దాలుగా తెలుగు శ్రీరంగం అనుబంధంలో పెట్టి 1993లో పెళ్లిగోళ అనే చిత్రాన్ని నిర్మించారు. 1995లో బదిలీ నిర్మాణం, అలాగే దర్శకత్వం, అలాగే వసంత పౌరవైన వారి అంటే శ్వేతనాథి, అమ్మాన అన్న కావాలి, విజయరామరాజు, ఆడుతో తరచు ఒక్కడి నేలాంటి చాలా చిత్రాలు నిర్మించారు. చలనచిత్ర వాణిజ్య మండలికి కార్యదర్శిగా పనిచేశారు వారు. అలాగే నిర్మాత మండలి ఉపాధ్యక్షుడిగా 6 సంవత్సరాలు సేవలందించారు. ఏపీఎఫ్డిసి ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గా వీరు పనిచేశారు. జాతీయ చలనచిత్రాల పురస్కార ఎంపిక సభ్యుడిగా పనిచేసి ఆస్కార్ జ్యూరీ చైర్మన్ గా కూడా వీరు పనిచేయడం జరిగింది. వారికి శ్రీ బొడ్డు రాజబాబు గారి స్మారక అవార్డులో ముందుగా శ్రీ సివి రెడ్డి గారిని మనం ఈరోజు సన్మానించుకుంటున్నాం. ఒకసారి కరతావర్ణంతో ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ కూడా చేశారు శ్రీ సివి రెడ్డి గారు.
సార్ కొంచెం పట్టుకోండి సార్ వీడియో సార్ వీడియో పట్టుకోండి సార్ వీడియో వాళ్ళు చేయలేదు ఓకే ఓకే అన్నా నీవు గడిగడికి అన్న మామూలుగా చాలా మందికి మీరు సుపరిచితులు అందరినీ ఎంతో ఆదరంగా తీసుకునే సహోదరులు అలాగే డాక్టర్ నారాయణరావు గారి అనిల్ కూడా సో వారిని రాజబాబు గారి స్మారక వాటితో మనం ఇప్పుడు సన్మానించుకుంటున్నాం. ఫస్ట్ మీరు తీసుకుంటారా సార్ ఒకసారి ఛానల్ ఓకే సార్ నాతో పాటు తీసుకున్న మిగతా రిసిపియెంట్స్ అందరికీ కంగ్రాచులేషన్ అండి. రాజ్బాబు గారు రోజు ఫ్రెండ్ కాకుండా పేషెంట్గా కూడా ఉండేవారు అనమాట. ఎంత ఇందాక మన బ్రహ్మగారు చెప్పినట్టు డైట్ దీంట్లో ఆయన రాక్షసులాగా ఉండేవాడు అనమాట. చివరిలో పాప ఆయన వర్క్ లోడ్ పెంచుకొని ఆ సిస్టమ్ని సాల్వ్ చేసుకోవడం వల్లే కొద్దిగా హెల్త్ సిక్కుపోత అలా చిన్నగా డిటోరేట్ అయిపోయారు. రాజ్బాబు గారికి రెగ్యులర్గా ఈ ప్రోగ్రామ్ చేస్తున్న వాళ్ళ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ టీమ్కి 100% ఇంత ఈ రోజుల్లో కూడా ఇంత గుర్తుపెట్టుకొని చేస్తారంటే వాళ్ళందరికీ ఇది కంటిన్యూ అవ్వాలి, వాళ్ళు హెల్దీగా చేయాలనేది నా విషయం సార్. థ్యాంక్ యూ. ఎవరో మాట్లాడుతున్నారు, రాజాబాబు గారు నాటకాల్లోనూ సినిమాల్లోనూ కమర్షియల్ సినిమాలోనూ కూడా పేరు తెస్తున్నారని చెప్పి ఇవన్నీ కూడా కళకు సంబంధించిన విషయాలండి. ఆయన ముందు కళ అనేది ఇవన్నీ ఒక ఫార్మాట్స్, బట్ కళకు ఆయన ఇచ్చిన గౌరవం, ఆయన కూడా డిసిప్లిన్ దాని మీద ఆయన వాళ్ళందరూ ఆయన మాట్లాడుతున్న స్టేజ్ తీసుకొచ్చి. సో ఈ రోజుల్లో సరే సంవత్సరం చేస్తాం, 2 సంవత్సరాలు చేస్తాం అందరం కూడా. దాని తర్వాత ఎవరో కూడా పరిస్థితిలో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఆయన ప్లస్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇది కంటిన్యూస్గా చేయడం అనేది ఒక పర్సనల్ చేయటం కానీ, లేకపోతే ఈ ఫీల్డ్ ఆయన ఉన్న ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళకి, ఆయన ఇష్టపడిన ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళకి గౌరవించుకోవడం కానీ, అట్లాగే ఈ ఇయర్ నుంచి వేరే ఫీల్డ్స్ నుంచి కూడా సొసైటీ చేసిన వాళ్ళని గౌరవించుకోవడం కానీ చాలా మంచి విషయం అండి. అట్లాగే క్యాష్ అవార్డ్స్ నాకు చెప్పారు రాము గారు. ఐ టోటలీ అండర్స్టాండ్ యువర్ థింగ్. ఐ థింక్ ఇట్ నాట్ డూ దట్ బికాస్ ఇట్ నాట్ టేక్ దట్ ప్రెజర్ అండ్ ఎప్పటికీ కూడా ఫుల్ఫిల్ చేయడం ఆస్తుంది. సో కాకపోతే అయితే ఇట్లా గౌరవించుకోవడం అనేది సొసైటీకి అండ్ కళారంగానికి గుడ్ థింగ్ అండి. ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ ఒక కమిటీ మెంబర్స్కి అందరికీ కూడా. అండ్ ఫ్యూచర్లో మీరు చేసేదానికి కూడా వాట్ ఎవర్ సపోర్ట్ ఇస్ రిక్వైర్డ్ ఫ్రమ్ ఆర్ ఆర్గనైజేషన్, కౌన్సిల్ కానీ చేంబర్ కి విల్ ఆల్వేస్ రెస్పెక్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఇది 10 కాలాల పాటు అలాగే సజావుగా జరిగిపోవాలని, ప్రతి సంవత్సరం మనం జూన్ 11వ తారీఖు ఇక్కడ ఖచ్చితంగా మనం కలవాలని ఏదో ఒక వేదిక. ఎందుకంటే రాజబాబు గారు అనగానే కాకినాడ రాజబాబు గారా అంటారు చాలామంది. అందుకని పోయిన సంవత్సరం ఖచ్చితంగా ఆయన ఎక్కడైతే నాటకాలు వేశారో, ఎక్కడైతే చాలా ఇష్టంగా నాటకాలను ప్రదర్శించారో అదే వేదిక మీద ఈ కార్యక్రమాన్ని మేమంతా చేస్తున్నాం. ఈరోజు పర్వతనేని రాంబాబు గారి పుట్టినరోజు. రాంబాబుని ఒకసారి వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. రాంబాబు పర్వతనేని రాంబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు. అందరూ ఒకసారి కడతాళ్ళతో హ్యాపీ బర్త్డే సార్.
సార్ ఒక ఫోటో. సార్ ఒకసారి స్టిక్. థ్యాంక్ యూ సార్. జన్మదిన శుభాకాంక్షలు మరొకసారి మీకు. కపి చాణక్య గారి దగ్గర జల్సారాయుడు చిత్రానికి, సిఎస్ రావు గారి దగ్గర పెళ్లి కాని పిల్లలు సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు వీరు. దాని తర్వాత దర్శకుడిగా అర్ధరాత్రి, భలే మోసగాడు, వంశోద్ధారకుడు, నిండు కుటుంబం, ఉత్తమ ఇల్లాలు, అమ్మాయిలు జాగ్రత్త, రంభావరం సీమేనక, మనస్సాక్షి, కలియుగ స్త్రీ, కుమార్ రాజా, ఇంటింటి రామాయణం, అల్లరి బావ, కొత్తపేట రౌడి, ప్రణయ గీతం, ఈనాడు, ఎంత ఘాటు ప్రేమయో, ప్రేమ నక్షత్రం, పెళ్లి చూపులు, ఉత్తండు, మృగతృష్ణ, ఇలాంటి ఎన్నో సినిమాలకు దర్శకులుగా పనిచేశారు. తెలుగులో చాలా ఫేమస్ అయినటువంటి సత్యం సినిమాని బెంగాలీలో రీమేక్ చేశారు. సో శ్రీమతి అన్నపూర్ణమ్మ గారు మొట్టమొదటిగా శ్రీమతి అన్నపూర్ణమ్మ గారు హీరోయిన్ గా చేసిన సినిమాకి వీరే శ్రీ పర్వతనేని సాంబశివరావు గారు. నా ఫస్ట్ సినిమా అండి. అంతకుముందు 2-3 చిన్న చిన్న వేషాలు వేస్తే నాటకాలు వేశాను. సినిమాల్లోకి వీరు బ్రదర్ నవశక్తి గంగాధరరావు గారు నన్ను పిలిచారు. ఆయన సినిమాలు లేని ఆటలో చిన్న వేషం వేశాను. నేనే వెళ్ళి చూసుకుని బాగాలేదండి, ఇంకోసారి మంచి వేషం ఇవ్వండి అని హీరోయిన్ అడగలేదు. 3 హీరోయిన్లతో అమ్మాయిలు జాగ్రత్త అని ఒక సినిమా ఇచ్చారు. ఆ సినిమాకి వీరే డైరెక్ట్. సరే నేను మేకప్లో బాగాలేదు, ఎందుకంటే అమ్మాయి ఇంటిగా చూస్తే బాగుంది, మేకప్లో బాగాలేదంటే జ్యోతి పిక్చర్స్కి వచ్చారు. వచ్చి ఒకసారి పిలవంటే నేను కూడా రిక్షా వేసుకుని పోయా. ఎప్పటిలాగా కార్లు ఆటోలు లేవు. అలా వెళ్తే బాగానే ఉన్నావే, జుట్టే కొంచెం టైఫాయిడ్ రోగం ఉంది కానీ బాగానే ఉన్నావు అన్నారు. నేను బాగున్నావు, టైఫాయిడ్ రోజులో జుట్టు ఏంటని అలా ఉంది అన్నారు. ఏమో అండి దిగు పెడతారు కదా అన్నాడు. సరే అలా హీరోయిన్గా సెలెక్ట్ చేసి నన్ను ఫస్ట్ హీరోయిన్ ఒక్క తిట్టు కూడా తిట్టకుండా విసుకోకుండా నాతో వేషం చేశారు. ఎందుకంటే నేను కూడా కొత్త. ప్రభ గారు, సుజాత గారు, నేను డిగ్రీ హీరోయిన్, నరసింహరాజు గారు హీరో. దానికి ఫస్ట్ హీరోయిన్గా డైరెక్టర్ గారు. సెకండ్ ఇది మళ్ళీ చెప్తాను. అమృతం సీరియల్లోని సర్వంతో పాటు ఈటీవీ నాతిచారామి, జీ తెలుగులో పసుపు కుంకుమ, ప్రేమ, ప్రేమ ఎంత మధురం, ముత్యమంత ముద్దు, కళ్యాణం కమనీయం, సీతారాముడి కట్నం, మా టీవీ నుంచి ఉయ్యాల జంపాల, జమినీ నుంచి 2 ఈటీవీ ప్లస్ లో సరదాగా కాసేపు గోల్మాల్, అలాగే చాలా సినిమాల్లో వీరు నటించారు. అలా అయితే అనే సినిమా, అనుకోకుండా ఒకరోజు అష్టాచమ్మ, గోల్కొండ హై స్కూల్, ఎన్టీఆర్ కథానాయకుడు, రాజరాజ చోర, అలాగే బుట్టబొమ్మ, శ్రీరంగ నీతులు, చాంగరే బంగారు రాజా, అన్నపూర్ణ ఫోటో స్టూడియో, కృష్ణార్జున యుద్ధం, పిల్ల జమీందార్ అనే సినిమాల్లో వీరు నటించడం జరిగింది. అలాగే నంది అవార్డు పొందారు వీరు అమృతం అనే సీరియల్కి. మనకి వారిని చూడగానే ముందుగా గుర్తొచ్చేది అమృతం. సో అద్భుతమైన నటులు. వారిని రాజుబాబు స్మారక అవార్డుకి ఈరోజు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇంతమంది పెద్దవాళ్ళ ముందు కూర్చోవడం చాలా ఇబ్బందిగా ఉంది నిజంగా నాకు. బలవంతంగా కూర్చోబెట్టేశారు. అది ఇంకా కంఫర్ట్ అన్నాం. పెద్దలందరికీ నమస్కారం. నాకు ఇలా సన్మానించి అవార్డు ఇచ్చిన వాళ్ళందరికీ అండ్ రాజబాబు గారి స్నేహితులకి, బంధుమిత్రులకి అందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా ముందు మన బ్రహ్మం గారిని అభినందించాలి. ఆయన ప్రతి సంవత్సరం ముందుండి అందరినీ కూడగట్టి స్నేహితులు అందరూ కలిసి రాజబాబు గారిని గుర్తుపెట్టుకొని గుర్తు చేసుకుంటూ ఇలాంటి కార్యక్రమం జరపడం. అండ్ పోతే నాకు రాజబాబు గారితో 20 ఏళ్ళ నుంచి స్నేహం. ఆయన నేను కలిసి నటించాం. డైరెక్షన్లో ఆయన చేశారు. ఒక్క స్నేహితుడికి ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు చూసినప్పుడు ఎతను అవుతారని చాలా హోప్ఫుల్గా ఉండింది. చాలా అలా జరగడం చాలా బాధాకరమైన విషయం. ఎప్పుడు అందరినీ నవ్వుతూ నవ్విస్తూ ఉండే ఆయన అందరికీ ఎప్పుడు గుర్తుండిపోతారు. దగ్గర
ఈ అవార్డు డిజైనింగ్ కూడా ఇలా ఆయన వర్ధంతినాడు చరిత్రనాడు గుర్తు చేసుకోవడానికి కాకుండా ప్రతిరోజు ఇంట్లో పెట్టుకుని ఆయన గుర్తు చేసుకునేలాగా డిజైన్ చేశారు. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రసన్న కుమార్ గారు. నిజంగానే మనమందరం వెయిట్ చేద్దాం, అలాంటి ఒక అవార్డు కూడా ఒకటి రావాలి ముందు ముందు వచ్చే రోజుల్లోని. రాజబాబు గారు నటించినటువంటి చేసినటువంటి కొన్ని ముఖ్యమైన సీరియల్స్ లేదా సినిమాల గురించి ప్రస్తావించుకోవడం కూడా ఒక మంచి విషయం. ఈరోజు ఆయన చేసినటువంటి టీవీ సీరియల్స్, అద్భుతమైన టీవీ సీరియల్స్, వసంత కోకిల, అభిషేకం, రాధామధు, మనసు మమత, బంగారు కొడలు, ఈ పేర్లు వింటుంటేనే ఆయన మన ముందు కదులుతారు, మన కళ్ళ ముందు అలా కదులుతారు. అలాగే సినిమాల్లో ఎన్నో సినిమాలు చిన్న చిన్న పాత్రలని కాదు, కానీ మనం ఎప్పుడప్పుడు చూసినా సరే పెద్ద పెద్ద కాంబినేషన్స్ లో ఉంటారు. ఆయన పరిచయ గోపాలకృష్ణ గారితో, ప్రకాష్ రాజ్ గారితో ఆ సినిమాల్లో కనపడుతూ ఉంటారు మనకి. ఆయన చేసినటువంటి సినిమాల్లో కొన్ని మచ్చుకి, ఆడవారి మాటలకు అర్థాలు వేరులే, సింధూరం, ఎస్పెషల్లీ సముద్రం, శ్రీకారం, సీతమ్మ వాకిట్లో, సిరిమల్ల చెట్టు ఇలాంటి సినిమాల్లో చాలా చాలా మంచి పాత్రలు చేశారు. అలాగే టీవీలో బాబాయ్ హోటల్ కానీ చాలా మంచి, అంటే చెల్లి గురించి ఆయన ప్రస్తావన రాని మిత్రులు ఎవరు ఉండరు. మేము ప్రతిరోజు భోజనం చేసేటప్పుడు లేకపోతే ఏ ఫంక్షన్స్లో అయినా సరే వారి ప్రస్తావన రాకుండా ఉండదు. ఎందుకంటే నలుగురు తింటే నలుగురికి పెడితే అమితంగా ఆనందించే మహానుభావులు శ్రీ పొట్టి రాజబాబు గారు. ఎప్పుడెప్పుడు ఎవరెవరిని పిలిచి ఏమేమి పెట్టాలా అని ఆలోచిస్తూ ఉంటారు. ఎవరి ఫంక్షన్లో అయినా సరే బలటరే అలా తింటే ఎలాగా, ఇంకోటి వేస్తే అరే ఏం చేస్తావు, పట్టరా, నాలుగు పట్టరా, మళ్ళీ ఎందుకండి, ఇలాంటి మాటలు మాకు ఎప్పుడు గుర్తొస్తూ ఉంటాయి. అంత అద్భుతంగా ఆదరించే, మనస్ఫూర్తిగా అన్నం పెట్టే ఒక మహానుభావుడు అయిన శ్రీ పొట్టి రాజబాబు గారు. వారి పేరుతో ఈరోజు స్మారక అవార్డులు ఇచ్చుకుంటున్నాం. ఆ స్మారక అవార్డులో తర్వాత తెలుగు సినీ రంగానికి సంబంధించిన ప్రఖ్యాత సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ శ్రీమతి అన్నపూర్ణమ్మ గారిని ఆహ్వానిస్తున్నాం. మీరు స్వర్గం నరకం సినిమా ఇప్పుడే అనుకున్నాం, డాక్టర్ దాసరి నారాయణరావు గారు చేసినటువంటి మొట్టమొదటి సినిమాలో హీరోయిన్ గా పరిచయం అయ్యారు వీరు. ఐ థింక్ నేను అదే చెప్తారని అనుకుంటున్నాను. ఇందాక చెప్తారనుకున్న సినిమా అదే ఉండొచ్చు ఆవిడ చెప్తా అనుకున్నది. అన్నపూర్ణమ్మ గారు తెలియని తెలుగు వారు ప్రపంచంలో ఎవరు ఉండరు. ప్రతి సినిమాలోనూ దాదాపుగా అగ్ర నటీమణులందరితోనూ చేసినటువంటి సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ శ్రీమతి అన్నపూర్ణమ్మ గారు. వారిని ఈరోజు సత్కరించుకుంటున్నాం శ్రీ పొట్టి రాజబాబు గారి స్మారక అవార్డుల సందర్భంగా. దాదాపుగా 50 సంవత్సరాల నుంచి 700 సినిమాలు చేశారు శ్రీమతి అన్నపూర్ణమ్మ గారు. మోహన్ బాబు సరసన మొట్టమొదటిసారిగా హీరోయిన్ గా చేశారు స్వర్గం నరకం సినిమాలో. 13 సంవత్సరాలకే నాటకాల్లోకి వీరు రంగప్రవేశం చేయడం జరిగింది, అరంగేట్రం చేయడం జరిగింది. నంది అవార్డులు తీసుకున్నారు చాలా సినిమాలకి. మనిషికో చరిత్ర, డబ్బు భలే జబ్బు, మా ఇంటి ఆడపడుచు అనే సినిమాలకు కూడా వీరు నంది అవార్డులు తీసుకోవడం జరిగింది. శ్రీమతి అన్నపూర్ణమ్మ గారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీ స్పందన. రాజబాబు గారు ఉంటారు కదా. సభకి నమస్కారం అండి. వేదిక మీద ఉన్న పెద్దలు చిన్నలు కూడా ఉన్నారు, అందుకని పెద్దలకి నమస్కారం, చిన్నవాళ్ళకి ఆశిస్తుంది. అసలు నేను ఒక 3 కారణాలతో వచ్చానండి. ఎందుకు వచ్చానంటే, పాత్రికేయ మిత్రులు సామాన్యంగా సెలెక్ట్ చేసి పిలవరు. భగీరథ గారు ఫోన్ చేసి ఇలా మిమ్మల్ని అనుకున్నామమ్మా, ఇలాగా వారిని వీరిని అందరినీ పెద్దవాళ్ళు అనుకున్నాం, మిమ్మల్ని అనుకున్నాం అన్నారు. అసలు వాళ్ళు ఫోన్ చేయడమే అతిశయం. ఈనాటి మిత్రులు కాదు కదా. నేను సినిమాకి ఎంటర్ అయినప్పటి నుంచి ఉన్నారు ఉమామహేశ్వర గారు, వీళ్ళందరూ పాత్రికేయ మిత్రులు, మీడియా మిత్రులకి నాతో కూడా కలిసి పనిచేసిన నాకు. నేను కూడా సీరియల్ అవి చేశాను, అన్నీ చేశాను. నాకు ఇష్టం ఖాళీగా ఉండటం కంటే వర్క్ చేసుకోవడం ఇష్టం. తర్వాత నా ఫస్ట్ సినిమాకి రాజబాబు గారి ఫాదరు ప్రొడ్యూసర్, స్వర్గం నరకం అనే సినిమాకి దాసరి నారాయణరావు గారు వెళ్ళిపోయారు, రామతారకం గారు వెళ్ళిపోయారు, ఇంకా అందరూ ఆ ప్రొడ్యూసర్లు ఆల్మోస్ట్ అందరూ వెళ్ళిపోయారు. ఏదో ఒక గుర్తుగా ఉన్నారు ఈయన. నేను రామతారకం గారు ఎప్పుడైనా ఉన్నాయని చెప్పారు, రాజబాబు గారు ఉన్నారులే అనుకున్నాను. ఈయన కూడా వెళ్ళిపోయారు. ఇది చెప్పడానికి కొంచెం కష్టంగా అయినా ఆయనకి స్నేహం ఉన్నంతకాలం
ఆయన్ని గుర్తు చేసే మిత్రులు ఉన్నందుకు వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. స్నేహం ఎంత గొప్పదో మెసేజ్ పంపుతూ ఉంటారు కానీ కళ్ళతో చూడాలంటే ఇలాంటి దృశ్యాలు చూడాలి. ఆయన లేదు 3 రోజులకో 3 ఏళ్లకో మర్చిపోయే రోజుల్లో ఇంకా గుర్తు పెట్టుకుని ఇదంతా యాక్చువల్గా శ్రమపడి ఇవన్నీ కూర్చడం. మంచి పిల్లలు ఉన్నట్టున్నారు ఆయనకి. నాకు పెద్ద వివరాలు తెలియదు. ఏమైనా మంచి సక్సెస్ఫుల్ సినిమాకి ప్రొడ్యూసర్గా ఉన్న ఆయన కొడుకు కాబట్టి ఆ కారణంతో వచ్చాను. పాత్రికేయ మిత్రులు పిలిచారు, అదో కారణంతో వచ్చాను. మా డైరెక్టర్ సాంబశివరావు గారికి కూడా సన్మానం చేస్తున్నారండి. సరే ఒకసారి ఆయన చూసుకుని నేను కూడా పాల్పంచుకుందామని ఉత్సాహంలో వచ్చాను. అలాగే అందరూ మా ప్రొడ్యూసర్లు ప్రసన్న గారు వీళ్ళందరినీ చూసాను. చాలా సంతోషంగా ఉందండి. రేపు ఎలా ఉంటుందో తెలియని ఈ రోజుల్లో ఇవాళ మనకు తెలిసిన వాళ్ళందరినీ చూసుకోవడం లేని ఆనందం ఎన్ని కోట్లు సంపాదించినా రాదని నా ఆలోచన. నమస్కారం. అంటే దాదాపుగా 45 సంవత్సరాల పైనుంచే ట్రేడ్ గైడ్ని వీరురామంగా నిర్వహిస్తున్నారు. మిత్రుల సహకారంతో జగపతి బాబు హీరోగా, దివ్యవాణి కెమెరా హీరోలుగా, పేరాల దర్శకత్వంలో పిల్లలు చూసే కాపురం చిత్రాన్ని నిర్మించారు. అందరికీ ఆత్మీయులుగా ఉండే ఈ సీనియర్ జర్నలిస్ట్ని సత్కరించుకోవడం మన అందరికీ ఆనందం. ప్రముఖులు శ్రీ ట్రేడ్ గైడ్ వెంకటేశ్వర గారు. సో వీరి తనయులు డైరెక్టర్ గారు కూడా ఆయన కృష్ణ కుమార్ గారు చెప్తున్నారు. సార్ ఒకసారి ఇక్కడ కెమెరా. రాజబాబు గారికి ఎంతో ప్రతి సంవత్సరం అవార్డు ఇస్తూ ఎంతో మంది ఉత్సాహపడుతున్న వారి ఫ్యామిలీకి మంచి అభినందనలు తెలియదు. థ్యాంక్ యూ వెరీ మచ్.